'డాకు మహారాజ్' ఎలా ఉందంటే ఇట్స్ గుడ్. సింపుల్‌గా చెప్పాలంటే ఒక చిన్న పాప ఉంటది. ఆ చిన్న పాపని విలన్స్ చంపాలనుకుంటారు. తర్వాత బాలయ్య ఆ పాపని కాపాడదాం అనుకుంటాడు. తర్వాత ఏమైందనేదే కథ. ఈ సినిమాలో గుడ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే మూవీ ఫాస్ట్ పేస్‌లో వెళ్తుంటది. ఇలా ఎక్కడ ఒక ల్యాగ్ మూమెంట్ లేకుండా నెక్స్ట్ సీన్ అలా కొంచెం ఎంగేజింగ్‌గా ఫాస్ట్ పేస్‌లో వెళ్తది. అండ్ అన్నెసెసరీ లవ్ ట్రాక్స్ గానీ, సాంగ్స్ గానీ లేవు. దట్స్ ఎ గుడ్ థింగ్. బట్ 'ఊర్వశి'తో సాంగ్ అది అవసరం లేదు. బట్ తీసుకున్నారు కాబట్టి పెట్టారు. దట్స్ ఓకే. పోలీస్ క్యారెక్టర్ ఒకటి బాగుంటుంది. అండ్ కొన్ని సీక్వెన్స్‌లు చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఆ బీజీఎం కానీ, ఆ మూమెంట్స్ కానీ చాలా బాగుంటాయి. తమన్ బ్రో బీజీఎం బాలయ్య అంటే పవన్ కథ వచ్చినట్టు కొడతాడు కదా! ఏ సీక్వెన్స్‌కి ఎలా కొట్టాలో అలా కొట్టాడు. మ్యూజిక్ ఇట్స్ రియల్లీ గుడ్. అండ్ ఆ పాప క్యారెక్టర్ కూడా ఇట్స్ గుడ్. అండ్ బాలయ్య గురించి చెప్పాలంటే ఇంకా అంటే బాలయ్య ఈజ్ గుడ్ విత్ దిస్ రోల్. కొన్ని పాత బాలయ్య డైలాగ్స్ కూడా ఉంటాయి. ఫోన్ కాల్ డైలాగ్స్ ఇలా కొన్ని పెట్టారు. అండ్ హీరోయిన్స్ కూడా వాళ్ళ రోల్కి తగ్గట్టు బాగానే పెర్ఫామ్ చేశారు. ఫ్యాన్స్కి కావాల్సిన స్టఫ్ అంతా మూవీలో ఉంది. సంక్రాంతికి మూవీ ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ వీళ్ళందరికీ కావాల్సిన స్టఫ్ అయితే మూవీలో ఉంది. వాళ్ళకే నచ్చావు. బట్ డ్రాబ్యాక్ ఏమైనా ఉందంటే రెగ్యులర్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇట్స్ ఎ రొటీన్ టెంప్లెట్. ఆల్రెడీ బాలయ్య చాలాసార్లు మనం చూసిన స్టోరీయే. జనాలకి ఏదో కష్టం వస్తుంది, బాలయ్య వెళ్తాడు, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడు, విలన్స్ వస్తారు, ఫైటింగ్ అవుద్ది, మళ్ళీ ప్రజల ఇష్యూ రిజాల్వ్ అయిపోద్ది. ఆయన ఏజ్కి తగ్గట్టు ఆ రోల్ ఎవ్రీథింగ్ ఓకే గుడ్. అన్నెసరీ లవ్ ట్రాక్స్ లేవు. అండ్ బీజిఎం గుడ్. అండ్ ఇంటర్వెల్ సీన్ అండ్ క్లైమాక్స్ సీన్ సిమిలర్గా ఉంటాయి కొన్ని. అండ్ ఆ క్లైమాక్స్ దగ్గర కొంచెం కొత్తగా ఏమైనా పెట్టాల్సింది. బట్ అండ్ బాబీ డేల్ రోల్ సెకండ్ హాఫ్లో వస్తుంది. లైక్ కొంచెం తక్కువ టైమే ఉంటుంది. బట్ ఓకే, ఉన్నంత సేపట్లో గుడ్. ఓవరాల్గా చెప్పాలంటే ఫ్యాన్స్కి బాగా ఎక్కువ. ఎందుకంటే అండ్ లాస్ట్ మూవీతో కంపేర్ చేస్తే దిస్ మూవీ ఈజ్ రియల్లీ బెటర్. న్యూట్రల్ ఆడియన్స్గా ఆలోచిస్తే కొంతమందికి కొన్ని ఎక్కువ కొంచెం ఏదైనా చేంజెస్ చేసినారు, కొత్తగా ఏదైనా ట్రై చేస్తే బాగుంటుందని. దట్స్ ఇట్. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.